ఎస్ అన్న, బట్ వెరీ లో. ఐ థింక్ మై వెరీ లో. ఇప్పుడు బాగా లో బాగా ఉందా? బాగా లోగా ఉంది. అవునా? ఓకే ఓకే, ఇట్స్ ఫైన్ అన్న నౌ. ఓకేనా? ఓకే ఓకే. యా, థ్యాంక్ యూ. సో ఈరోజు నేను కొన్ని ఆలోచనలు, అంటే ఇది ఒక మెసేజ్ రకంగా కాకుండా ఒక ఆలోచన చెప్పాలని అనుకుంటున్నాను అనమాట. ఈ ఆలోచనకి ఒక హెడ్డింగ్ పెట్టాలంటే ఏంటంటే, ఫెయిత్ స్పీక్స్ వర్డ్ ఆఫ్ గాడ్. విశ్వాసం దేవుని వాక్యాన్ని పలుకుతుంది. విశ్వాసం ఎప్పుడు కూడా దేవుని వాక్యం మాత్రమే పలుకుతుంది. సో ఈ హెడ్డింగ్ మీ మనసులో ఉండాలని కోరుకుంటున్నాను. ఫెయిత్ స్పీక్స్ వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్వేస్. సో సామెతలు 18:21 మనకు అందరికి తెలిసిన మాట ఏంటంటే, జీవ మరణాలు నాలుక వశం అని ఉంటుంది. సో జీవం గాని మరణం గాని నాలుక వశం చేయబడ్డాయి. ఎవరి నాలుక? అది మన నాలుకే. జీవ మరణాలు నాలుక వశం. కాబట్టి మనం మాట్లాడుతున్న మాటలో చాలా శక్తి ఉంటుంది. అది జీవమైనా మరణమైనా సరే, ఆరోగ్యమైనా ఆశీర్వాదమైనా, ఏదైనా మన నాలుకకి ఉన్న శక్తి అది, దేవుడిచ్చింది అది. ఎందుకంటే తండ్రి నాకు అనుగ్రహించిన మాటల్ని నేను మీకు ఇస్తున్నానని చెప్తాడు. మీకు కూడా ఇస్తున్నానని యేసుప్రభు చెప్తాడు అనమాట. సో మనం జీవాన్ని పలుకుతున్నావా? మన జీవితం పట్ల ఆశీర్వాదాన్నే పలుకుతున్నావా? లేకపోతే డిప్రెసివ్ మాటలు పలుకుతున్నావా అనేది మనం ఆలోచించుకుంటుండాలి. ఈ ఆలోచనలోకి వెళ్ళక ముందు యోబు జీవితంగానే ఒకసారి చూస్తే, యోబు స్టోరీ అంతా మనకు తెలుసు. సో యోబు చాలా నీతిమంతుడు, ప్రార్థనాపరుడు, సంతోషమైన కుటుంబం కలిగినోడు, అన్నిటికి మించి ఐశ్వర్యవంతుడు. సో తన విశ్వాసాన్ని అక్కడ పరీక్షించాలనుకున్నప్పుడు సాతాను వచ్చి దేవుడితో మాట్లాడి అవన్నీ స్టోరీ మనకంతా తెలుసు. సో చాలా ఆస్తులు నష్టపోతాడు, పిల్లలు నష్టపోతాడు, ఆరోగ్యాన్ని నష్టపోతాడు. ఆరోగ్యం నష్టపోయిన తర్వాత తన బాధలో ఉంటుండగా ఫ్రెండ్స్ వస్తారు. ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఒక 7 రోజుల పాటు ఓపిక్గా కూర్చుంటారు. తర్వాత నెమ్మదిగా దేవుడి గురించి చెప్తా ఉంటారు. వాళ్ళు చెప్తున్నంత బ్యూటిఫుల్గా ఉంటాయి. వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్ చెప్పిన మాటలు, కాన్వర్జేషన్ దేవుడి గురించి అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ నోటి నిండా వచ్చి ఇవన్నీ నీతియుక్తమైన మాటలే, దాంట్లో ఎక్కడ తప్పే ఉండదు. యోబు కూడా వాటన్నిటికీ రియాక్ట్ అవుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. సడన్ గా 38వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు సుడిగాల నుంచి ప్రత్యక్షమై యోబుకి ప్రత్యక్షమై, జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు అంటాడు. అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే నువ్వు సరిగా ఉండుంటే ఇలా ఉండుండపోయినా, దేవుడు చాలా నీతిమంతుడు కదా, దేవుడు ఇలా అంటాడు కదా, అలా అంటాడు కదా, నువ్వు ఇంకా ఏదైనా తెలుసుకొని, అంటే తెలియంది ఏదైనా చేసావేమో, అనవసరంగా దేవుడికి ఎగ్నెస్ట్ గా ఉన్నావేమో. దేవుడైతే నీతిమంతుడు, పరిశుద్ధుడని చెప్తా ఉంటారు ఫ్రెండ్స్. కానీ దేవుడు మాత్రం వచ్చి ఆ మాటలన్నిటిని వ్యర్థమైన మాటలని చెప్తాడు. ఆలోచనలు చెరుపుచున్న వీడెవడు అని దేవుడు చాలా సీరియస్ అవుతాడు ఫ్రెండ్స్ ముందు. ఒకసారి 2వ అధ్యాయంలో కూడా తన భార్య వచ్చి యోబు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఒకసారి 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంటది. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకి ఉందువా? దేవుని దూషించి మరణము కమ్మనను.
అందుకతడు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వల్ల మేలు అనుభవించుతామా, కీడును మనం అనుభవింపు తగదా అనెను. ఈ సంగతిలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నాయనను పాపం చేయలేదు. ఏ విషయమునందునను యోబు నోటి మాటతో నాయనను పాపము చేయలేదు. నోటి మాటతో పాపం చేయలేదని అది అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ యోబు భార్యని మనం చాలాసార్లు నెగిటివ్ గానే ఆలోచిస్తూ ఉంటాం, కానీ యోబు ఒక్కడే నష్టపోలేదు అక్కడ. యోబుతో పాటు యోబు భార్య కూడా నష్టపోయింది. యోబుకి ఆస్తి నష్టం అంటే యోబు భార్యకి కూడా ఆస్తి నష్టమే కదా. యోబు పిల్లలు చనిపోయారంటే ఎవరు కన్నారు, ఎవరు పెంచారు, ఎవరు పెద్ద చేశారు? తల్లే కదా. తల్లికి ఖచ్చితంగా బాధ ఉంటుంది. సో ఎప్పుడు యోబుని వాళ్ళ భార్య తిట్టిందని మనం అనుకుంటాం తప్ప, చాలా కామెంట్స్ లో కానీ చాలా ట్రాన్స్లేషన్స్ లో తన భర్త బాధ చూసి వచ్చి ఆ కాలంలో దేవుని శపిస్తే మరణం వెంటనే వస్తుంది అనే ఒక దాంతో ఉంటారు. కాబట్టి ఆలోచన భార్య వచ్చి బాధంతా చూడలేక నువ్వు శపించి, అంటే దేవుడిని ప్రొనౌన్స్ చేసి దేవుడికి వ్యతిరేకంగా ఏదో ఒకటి మాట్లాడి ఆ మరణాన్ని తెచ్చుకోవచ్చు కదా అన్న దాంట్లో మాట్లాడుతున్న మాట అనమాట. అందుకే మూర్ఖురాలు వలే మాట్లాడొద్దని అంటాడు తప్ప నువ్వు మూర్ఖురాలు అని అండవు. సో తన భార్య గురించి యోబుకు తెలుసు. సో ఇది మ్యాటర్ కాదు. సో ఈ పరిస్థితిలో నష్టపోయిన వ్యక్తి ఇంకొక వ్యక్తి కూడా ఉంది. చుట్టూ వచ్చి మనుషులు మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. నీతి గురించి, ఆటల గురించి, వీటి గురించి మాట్లాడుతున్నారు. కానీ యోబు మాత్రం నోటితో అసలు పాపం చేయలేని ఉంది, ఏమాత్రం పాపం చేయలేదని. అదే మాట మనం 38వ అధ్యాయం నుంచి చూస్తే, దేవుడు సుడిగాల నుంచి వచ్చినప్పుడు మొదలు పెడతాడు కాన్వర్జేషన్ యోబుతో మాట్లాడుతూ, ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు యోబు అని మొదలుపెట్టి తన గురించి అంతా చెప్తున్నప్పుడు చివరిగా వచ్చేసరికి 42వ వచనం, ఇంకా దేవుడు యోబు తన్ని సబ్మిట్ చేసుకుంటాడు దేవుడికి. సో దేవుడు ఒక మాట చెప్తాడు ఫ్రెండ్స్ అందరితోని, నా సేవకుడు వచనం ఒకసారి 7వ వచనం, నా సేవకుడని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపం నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మంచున్నది. సో దేవుడు ఇక్కడ యోబు కోసం చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నా సేవకుడని యోబు పలికినట్లు మీరు నా గురించి యుక్తంగా పలకలేదు కాబట్టి నా కోపం వాళ్ళందరి మీద వస్తుంది. కాబట్టి ప్రార్థన చేయమంటాడు. సో యోబు ప్రార్థన చేస్తాడు, దేవుడు వాళ్ళందరినీ క్షమిస్తాడు, యోబుని రెండింతలుగా ఆశీర్వదిస్తాడు. ఇంత కాన్వర్జేషన్ లో దేవుడు యోబు గురించి చెప్పడానికి కారణం ఏంటంటే, నా గురించి యుక్తంగా పలికాడు అని దేని గురించి చెప్తున్నాడంటే, 42వ వచనం 42వ అధ్యాయం 2వ వచనం స్టార్టింగ్ లో ఉంటది. యోబు చెప్తున్న మాటలు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినవి ఏది నిష్ఫలం కాలేదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. యోబు పలికిన యుక్తమైన మాట ఏంటంటే, నీవు సమస్త క్రియలు చేయగలవు, నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలం కాలేదు అని తెలుసుకుని మాట్లాడుతున్నాడు. అది దేవుడి దృష్టికి ఏంటంటే చాలా విలువైందనమాట. దేవుడి గురించి యుక్తంగా మాట్లాడాడని సాక్ష్యం దేవుడిస్తున్నాడు అనమాట. సో ఇక్కడ నేను చెప్పబోయేది యోబు స్టోరీ కాదు. దేవుడు మన మాటల్ని, మన నోటిని పరిశీలిస్తున్నాడు. మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన చెవులు మన వైపు రెక్కించి వింటూ ఉంటాయి, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది. మనం దేవుడి గురించి యుక్తంగా మాట్లాడడం, మంచిగా మాట్లాడడం ఏంటంటే, నూతన నిబంధనకు సంబంధించిన వ్యక్తులుగా యేసు క్రీస్తు సిలువ మీద దేన్నైతే ఫినిష్ చేశాడో, దేన్నైతే కంప్లీట్ చేశాడో, దేన్నైతే ఆయన ఎస్టాబ్లిష్ చేశాడో దాన్ని పదే పదే మాట్లాడుతూ ఉండడమే దేవుని గురించి మనం యుక్తంగా మాట్లాడడం. మన పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్న సమస్యల్లో, అది ఆరోగ్యం అవ్వచ్చు,
ఆర్థికపరమైనది అవ్వచ్చు, మానసికమైనది అవ్వచ్చు, కుటుంబపరమైనది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు దాని గురించి వింటూ ఉంటాడు. నా పిల్లలు ఏం మాట్లాడుతున్నారు ఈ సిచ్యువేషన్స్‌లో? అనారోగ్యంలో ఏం మాట్లాడుతున్నారు? ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మానసికమైన శాంతి, సమాధానం లేనప్పుడు ఏం మాట్లాడుతున్నారు అని దేవుడు ఉంటూ ఉంటాడు. ఎందుకంటే మన మాటలు ఆధారం చేసుకుని ఆయన పని చేయడానికి. నేను యుక్తంగా మాట్లాడే ఏ మాట అయి ఉండాలంటే, యేసుక్రీస్తు దేన్నైతే కంప్లీట్ చేశాడో దాన్ని మాట్లాడగలిగినప్పుడు, ఆయన పొందిన దెబ్బలు, గాయాల చేత మనకి స్వస్థత. ఆయన మన వ్యసనాలన్నిటినీ వహించాడు. మన బాధలన్నిటినీ భరించాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది. నీకు, నాకు, తండ్రికి మన మధ్య సమాధానాన్ని తీసుకొచ్చింది యేసుప్రభు. సో ఇప్పుడు మనం లేచి మాట్లాడుతున్నప్పుడు, నేను విడుదల పొందిన వ్యక్తిని, నేను స్వస్థపరచబడిన వ్యక్తిని, నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిని అన్న మాట తప్ప ఇంకొక మాట మన జీవితంలోంచి రావడానికి వీల్లేదు. ఎందుకంటే మన జీవితానికి కావలసిన సమస్తాన్ని యేసుప్రభు సిలువలో ఆయన చేసి ఆరోహణమయ్యాడు. అంతేకాదు ఇప్పుడు మనతో పాటు ఆత్మరూపంలో ఉన్నాడు. సో హీఈస్ లిజనింగ్ టు ఎవ్రీ వర్డ్ విచ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ మౌత్. ఎందుకంటే దాన్ని ఆధారం చేసుకుని తను మన జీవితాల్లో కార్యం చేయడానికి, పరలోకంలో ఆయన చిత్తం నెరవేరుతుంది. ఆయన మాట పరలోకంలో నెరవేరి తీరుతుంది. ఆయన మాటకి అంత అధికారం ఉంది. భూమి మీద కూడా పరలోకంలో నెరవేరుతున్న ఆయన చిత్తం నెరవేరాలంటే అదే మాట భూమి మీద మనం రిలీజ్ చేసినప్పుడు మన నోటి నుంచి ఆ చిత్తం భూమి మీద కూడా నెరవేరుతుంది. భూమి మీద మీరు వేటిని విప్పుతారో పరలోకంలో అది విప్పబడుతుందని, భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అది పరలోకంలో కూడా బంధించబడుతుందని దేవుడు చెప్పాడు. ఆ విప్పడం, బంధించడం అనేది నా నోటి మాటల ద్వారా మాత్రమే జరుగుతుంది. God is listening to our every word. He's waiting. మనం ఎప్పుడైతే దేవుడు చేసిన దాన్ని క్లెయిమ్ చేయడానికి మనం సిద్ధంగా ఉండి మన నోరు మాట్లాడుతుందో పరలోకం అంతా కదలడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ మాటలు మాట్లాడకుండానే సాతాను మనల్ని ఆపుతూ ఉంటాడు. మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ అన్నిటిని చూపిస్తూ ఉంటాడు. ఒకవేళ అనారోగ్యంతో ఉంటే నీ రిపోర్ట్స్ని చూపిస్తూ ఉంటాడు. దేవుని వాక్యాన్ని మాట్లాడినవాడు. ఒకవేళ ధైర్యం తెచ్చుకుని మాట్లాడదామంటే నీ భక్తి ఎంత, నీ నీతి ఎంత, నీ పరిశుద్ధత ఎంత అని ఏదో ఒక రకంగా మన నోటిలోంచి దేవుని మాట తప్ప ఇంకొక మాట్లాడడానికే వాడి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మాట్లాడినోడు. ఎందుకంటే దేవుని పిల్లలుగా మనం దేవుని మాట మాట్లాడితే ఏం జరుగుతుందో మనకంటే సాతానికే బాగా తెలుసు. అందుకే డిప్రెసివ్ వర్డ్స్ రావడానికి, లేకపోతే దేవుణ్ణి అనుమానించడానికి, మనల్ని మనం తక్కువ చేసుకుని మాట్లాడడానికి పరిస్థితులన్నిటినీ మన ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. వాటన్నిటి మధ్యలోంచి మనం లేచి మనం ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో చేసిన దాని గురించి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు కంప్లీట్గా నీ దగ్గరున్న ప్రతి పరిస్థితి, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి అన్ని రిజాల్వ్ అవడం మొదలవుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంటుంది. ఆ మాట నీ నోట్లోంచి వస్తున్నప్పుడు నీ పరిస్థితులన్నీ ఆ మాటను వింటాయి. నీ సిక్నెస్తో కూడిన బాడీ ఆ మాటను వింటది. నీ ఫైనాన్సెస్ ఆ మాటను వింటాయి. ఫైనాన్సెస్ మాటను వినడం ఏంటి అని అనుకుంటావేమో. శూన్యమే దేవుని మాటను వింటది. దేవుని మాట విని శూన్యంలో సమస్తాన్ని కలుగు చేశాడు ఆయన. ఆ మాటలకు ఆ శక్తి ఉంటుంది. ఇఫ్ యు బిలీవ్ యు విల్ స్పీక్. అందుకే చెప్పాను, ఫెయిత్ స్పీక్స్ వర్డ్ ఆఫ్ గాడ్. ఒకవేళ విశ్వాసి అని దేవుడు నేను విశ్వాసగా పిలిచాడు, నీతివంతుడిగా, పరిశుద్ధుడిగా పిలిచాడు. ఇఫ్ యూ రియలీ థింక్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు విశ్వాస మాటలు మాత్రమే పలుకుతావు. దేవుని మాటలు మాత్రమే పలుకుతావు. దేవుని మాటలు మాత్రమే మనం పలకాలి. అలా పలకకుండా సాతాను చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సో చాలాసార్లు మనకు అనిపించవచ్చు, దేవుని మాటలు పలుకుతున్నప్పుడు
ఏ తేడా జరుగుతున్నట్టు అనిపించకపోవచ్చు, ఏ ఫీలింగ్ లేకపోవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పరలోకం లేదా సాతాను గాని మన ఎమోషన్స్ని ఆధారం చేసుకుని పనిచేయవు. ముఖ్యంగా సాతాను మనం గట్టిగా మాట్లాడుతున్నామని భయపడిపోడు, మనం ఏడుస్తున్నామని కరిగిపోడు, ఆడికి కంగారు రాదు, ఆడు కరిగిపోడు. ఎప్పుడు భయపడతాడంటే ఆయన పిల్లల నోట్లోంచి, దేవుని పిల్లల నోట్లోంచి దేవుని గురించిన మాటలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా భయపడి పారిపోతాడు. అందుకే యాకోబు రాసిన పత్రిక 4:7 దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. పారిపోవును. అక్కడ ఉండడు, ఇంకా ఆ పరిస్థితుల్లో ఉండలేడు, పారిపోతాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూడా సాతాను ఎప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మనల్ని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. యేసు ప్రభుని కూడా అలాగే 3 సార్లు తను శోధించినప్పుడు 3 సార్లు కూడా ప్రభు ఇలా రాయబడి ఉంది, ఇలా రాయబడి ఉంది, ఇలా రాయబడి ఉందని వాక్యాన్నే మాట్లాడాడు. నువ్వు కూడా రాయబడిన ఈ వాక్యాన్ని నమ్మి నువ్వు మాట్లాడుతున్నప్పుడు సాతాను ఖచ్చితంగా ఆ ప్రదేశం నుంచి పారిపోతాడు. అందుకే దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. దేవునికి లోబడ్డం అంటే ఆయన వాక్యానికి లోబడ్డమే. నీ పరిస్థితులన్నింటిలో ప్రభువా నీ వాక్యం సత్యం అని దానికి విధేయత చూపించి దాన్ని ఆలోచించి దాన్ని మాట్లాడుతున్నప్పుడు మాట్లాడాలండి. బయటికే చెప్పాలి, బయటికే చెప్పాలి. ఇతరులతో మాట్లాడుతున్నా, మనగా మాట్లాడుకున్నా, ఎక్కడ మాట్లాడుతున్నా సరే వాక్యాన్ని నోటితో మాట్లాడి తీరాలి. మన విశ్వాసాన్ని ప్రకటించాలి. ప్రకటించినప్పుడు పరిస్థితులన్నీ కూడా సెటరేట్ అవుతాయి. మనకి ఫీల్ అవుతున్నామా లేదా, ఒక్కొక్కసారి మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నిజంగా అది ఫీల్ అవుతూ ఉంటాం, మనకి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి, ఒక రకంగా అయిపోతూ ఉంటుంది. కానీ దీన్ని బేస్ చేసుకోకూడదు. మన ఎమోషన్స్లో లేకపోతే మన ఫీలింగ్స్లో ఉండదు శక్తి, దేవుని వాక్యంలో శక్తి ఉంటుంది. కాబట్టి విత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ఫీలింగ్స్ దేవుని వాక్యాన్ని విశ్వాసంతో పలుకుతున్నప్పుడు వెంటనే నీకు జరుగుతున్నట్టు అనిపించకపోవచ్చు, కానీ నువ్వు విశ్వాసంతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు విత్తనాన్ని వేస్తున్నావు, నీ పరిస్థితుల్లో నాటుతున్నావు. ఆ విత్తనం పెరిగి పెద్దదయ్యి ఫలించేటట్టు చేయడం అనేది దేవుని యొక్క పని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. ఆయన నీరు పోస్తాడు, దాన్ని ఎదిగేటట్టు చేస్తాడు, ఫలం ఇస్తుంది. ఆ ఫలం వెంటనే నువ్వు చూడొచ్చు, రేపు చూడొచ్చు, ఎల్లుండి చూడొచ్చు, కానీ విత్తనం మాత్రం వేయాలి కదా. ఆ విత్తనమే నేను మాట్లాడే మాట. మన జీవితంలోకి విత్తబడేది దేవుని వాక్యమే ఉండాలి. ఇంక ఏది కూడా విత్తడానికి వీల్లేదు. స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్వేస్. దేవుని వాక్యాన్ని మాత్రమే మాట్లాడదాం, విశ్వాస సహితమైన మాటను మాత్రమే మాట్లాడదాం. మన కుటుంబంలోకైనా, మన వ్యక్తిగత జీవితంలోకైనా, పిల్లల జీవితంలోకైనా సరే వాక్యాన్ని మాత్రమే మాట్లాడదాం. ఆ వాక్యానికి గొప్ప శక్తి ఉంటుంది. కమింగ్ టు ద ఎమోషన్స్, లేకపోతే మన ఫీలింగ్స్ని పెట్టుకుంటే ఫీలింగ్స్తో మనకి సంబంధం లేదు. దేవుని వాక్యానికి ఉన్న శక్తితో, ఆ శక్తిని ఆశ్రయించి మాట్లాడడం వరకే మన సంబంధం. ఖచ్చితంగా దేవుని వాక్యం, ఎందుకంటే ఆకాశం భూమి గతించిపోతుందేమో కానీ నా మాటల్లో సున్నైనా పొల్లైనా తప్పిపోదన్నాడు. దేవుని వాక్యం గతించిపోయేది కాదు. రిపోర్ట్స్ లేకపోతే సిచ్యువేషన్స్, ఇప్పుడు ఏమైనా డాక్టర్ రిపోర్ట్స్ ఇచ్చారనుకోండి, అది అటు ఇటుగా ఉన్నప్పుడు అది చూసి మనం డేలా పడిపోతాం. అది ఈ రోజు మామూలుగా ఉంటుంది, ఇంకొకటి మారిపోతుంది, ఇంకొకటి జరుగుతుంది. కానీ 2000 సంవత్సరాల నుంచి మారని, మార్పు లేని మనకి ఇవ్వబడిన నూతన నిబంధననే ఆ మాటలో ఎక్కడ మారిపోలేదు. యేసుక్రీస్తు చేసిన ఆ పని లిఖించబడి భూమి మీదకి మనుషులందరి కోసం ఇవ్వబడింది, ఎక్కడ మారలేదు, మారదు, మార్పు చెందదు. అది దానివైపు మనం చూడగలిగినప్పుడు మన పరిస్థితులన్నీ నార్మల్ కండిషన్లోకి వస్తాయి, అలైన్ అవుతాయి. ఒకసారి ఈ రోడ్డు మీద ఉండే ట్రాఫిక్ కానిస్టేబుల్ని ఒకసారి చూసి ఆలోచించండి. రోడ్డు మధ్యలో నిలబడతాడు. ఆడికంటే చాలా పెద్ద లారీల్ని, బస్సుల్ని, చాలా వేగంగా వచ్చే వెహికల్స్ని ఒక్క చేత్తో ఇలాగా చేయి చాపి ఆపితే అవన్నీ ఆగుతాయి. ఎక్కడ ఆగితే అక్కడ ఆగుతాయి.
ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తాయి. ఏ వైపు తను చెప్తే ఆ చేతి వైపు ఆగుతాయి. తనకు దూరంగా ఆగుతాయి. దేనికి? తనలో నిజంగా ఫిజికల్‌గా శక్తి లేదు. ఆ లారీలని, బస్సుల్ని ఆపే శక్తి చేతితో ఆగిపోతాయా? కానీ తనకి ఒక అధికారం ఇవ్వబడింది. ట్రాఫిక్ కానిస్టేబుల్. గవర్నమెంట్ ఒక అధికారం ఇచ్చింది. ఆ అధికారంతో రోడ్డు మధ్యలో నిలబడి ఆడెంత స్పీడ్‌గా వస్తున్నాడు, ఎంత వెహికల్ వస్తుంది, ఎలాంటోడు వస్తున్నాడు అనేది అనవసరం. అక్కడ నిలబడి చేయెత్తి స్టాప్ అన్నప్పుడు ఆగిపోతది. నీకు నాకు కూడా పరలోకపు అధికారం యేసుక్రీస్తు అనే నామం ద్వారా ఇవ్వబడింది. నీకు నువ్వు చూసుకున్నప్పుడు నువ్వు చాలా చిన్నోడవ్వచ్చు, ఇంకోటవ్వచ్చు. కానీ దేవుని మాటల ద్వారా నీకు అధికారం ఇవ్వబడింది. పరలోకపు అధికారం. నువ్వు నీ పరిస్థితులన్నిటిలోంచి నిలబడి అధికారాన్ని ఉపయోగించినప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి స్టాప్డ్. ఎవ్రీథింగ్ విల్ బి స్టాప్డ్. ఎవ్రీథింగ్ విల్ బి అలైన్. ఎవ్రీథింగ్ విల్ బి అలైన్. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానండి. మనం చాలా గొప్ప దేవుని కలిగి ఉన్నాం. మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు, పరలోకానికి సంబంధించిన వ్యక్తులం. పరలోకపు అధికారం అంతటినీ దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన మాట ద్వారా, యేసుక్రీస్తు అనే నామం ద్వారా, బిలీవ్ జీసస్, ద నేమ్ ఆఫ్ జీసస్, ద నేమ్ ఆఫ్ జీసస్. It is so strong. యేసుక్రీస్తు అనే నామం అన్ని నామాల కంటే ఉన్నతమైన నామం, శక్తి కలిగిన నామం. ఆ నామాన్ని నీకు నాకు దేవుడిచ్చాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చివరికి ఇది చదివి ఉంచుకున్నాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుంచి, ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వన కూర్చుండి పెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరం. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత ఉన్నది. యేసుక్రీస్తు అనే నామం అన్ని నామాల కంటే, అన్ని ప్రభుత్వాల కంటే శక్తి కలిగిన నామం అంట. సమస్తం ఆయన పాదాల కింద ఉంచాడు దేవుడు. ఆయన కుడిపార్శ్వన కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయనని సంఘానికి శిరస్సుగా ఉంచాడంట. అంటే నీకు నాకు శిరస్సు అయినా ఆయన పాదాల కింద సమస్తం ఉంచబడిందంటే ఆయన శరీరం కిందే కదా ఉందదంతా. అంటే నీ కింద నా కింద కూడా సమస్తాన్ని ఉంచాడు, మన పాదాల కింద ఉంచాడు. నో యువర్ పొజిషన్. క్రీస్తులో నీ పొజిషన్ ఏంటో తెలుసుకో. క్రీస్తులో నా పొజిషన్ ఏంటో నేను తెలుసుకోవడమే నా ధన్యత. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు అనే ఉన్నతమైన నామం, ఏ నామం కంటే ఘనమైన నామం అది. అన్ని ప్రభుత్వాల కంటే అధికారం కలిగిన నామం అది. భూమి మీద, పరలోకంలో ఆయన నామాన్ని ఎదిరించే నామం లేదు. ఆయనకి సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఆయన్ని తండ్రి సంఘానికి శిరస్సుగా, అంటే నీకు నాకు శిరస్సుగా ఉంచాడు. సమస్తాన్ని ఆయన పాదాల క్రింద ఉంచాడు, పరిపాలించమని చెప్పాడు. సో లెట్స్ రూల్ విత్ హిస్ వర్డ్. దేవుడి మాటలో దీవించును గాక.